ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. జై భీమ్ తెలుగు దినపత్రికలో వార్త అయితే ఉంది, అదేంటో చూద్దాం. నేరాల నియంత్రణ పోలీసు లక్ష్యం. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలి పోలీస్ బాస్. రాష్ట్రంలో నేరాల నివారణపై డీజీపీ సమీక్షా సమావేశం. పోలీసులంటే ప్రజల్లో నమ్మకం పెరగాలి. నేరగాళ్లను శిక్షించడం ఎంత అవసరమో నిజాయితీ పరులను రక్షించుకోవడం అంతే అవసరం. రాష్ట్ర రక్షణ వ్యవస్థ పోలీసు శాఖపైనే ఆధారపడి ఉంది. పక్షపాతం చూపకుండా ప్రజారక్షణకు పాటుపడాలి. నిజమే కదా, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పేసని. మరి నిజంగా అది అమలవుతుందా ఏమో. అంటే నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాటిని అరికట్టడంలో పోలీసు వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు. కానీ అంత మొత్తంలో నేరాలు మాత్రం నియంత్రించలేకపోతున్నారు. కారణం మరి పొలిటికల్ ప్రెజర్ వలన, లేకపోతే ఇంకే ఇతర కారణాలు అనేది నాకైతే తెలియదు. కానీ నేను ఏ కేసు అయితే నేను పట్టుకున్నానో నాగేందర్ అనేది, సో తన విషయంలో నేను పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరిగాను. ఇక్కడ SHOలో తిరిగిన తర్వాత ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను చూపించిన తర్వాత ప్రతి ఎవిడెన్స్ చూపించాను. అంటే కామెంట్స్ నీచంగా కామెంట్స్ పెట్టడం కానీ, నాకు కాల్స్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి నేను తీసుకొని వెళ్ళి చూపించిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టే నిజంగా సత్యనారాయణ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సిఐ సార్ ఎవరైతే ఉన్నారో, సో కేసు చేశారు. కేసు చేసిన తర్వాత అగైన్ అండ్ అగైన్ నాకు కామెంట్స్ రిపీటెడ్లీ వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తి 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ అండ్ సైదా బానుతో రిపోర్టర్. సో నేను వీళ్ళిద్దరినే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నాను అనేసి అంటే కామెంట్స్ పెట్టేది వాళ్ళే. సో ఈ కామెంట్స్ ఇలా పెడుతున్నారు అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో వాళ్ళ గురించి నేనేం నెగిటివ్గా చెప్పట్లేదు. కానీ ఇలా పెట్టకండి కామెంట్స్ అని చెప్తున్నాను. యాజ్ ఏ ఉమెన్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి సమస్యని, నేను చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్తున్నాను. ఒకవేళ నేను తప్పు చేస్తే ఇది రాంగ్ అని చెప్పేసి అటున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ కానీ, సైదా బానుత్ కానీ, వాటన్నిటిని చూపించి నేను తప్పుడు ప్రాపగాండా చేస్తున్నానని చెప్పేసి నా మీద కేసు పెట్టొచ్చు వాళ్ళు. కానీ కేసు పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక జర్నలిస్ట్ సార్కి నైట్లో కాల్ చేసి, ఈవెన్ నాకు కూడా మొన్న కాల్ చేశాడు నాగేందర్, 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్. ఒక మిస్డ్ కాల్ మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సార్కి కాల్ చేసి నా హస్బెండ్ నెంబర్, నాగేందర్ నా హస్బెండ్ నెంబర్ ఎందుకో నాకైతే అర్థమవ్వట్లేదు. నీకంత మాట్లాడాలంటే నాతో మాట్లాడచ్చు కదా, నా నెంబర్ ఉంది కదా. లేదు అంటే నాకు కాల్ చేయి, నేను మా హస్బెండ్కే ఇస్తాను, మా హస్బెండ్తో మాట్లాడదు. కానీ ఈ అర్ధరాత్రిలో కాల్ ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. కాల్ చేసి పైగా ఏమంటున్నావు, ఏకపక్షంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ సార్తో అన్నావు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నువ్వు కేయూకి వచ్చినప్పుడు నేను వీడియో తీసానని చెప్పేసి అందులో కూడా మాట్లాడావు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, అతని మీద, ఆ జర్నలిస్ట్ సార్ మీద కూడా కేసు పెడతానన్నావంట. ఓకే పెట్టు, తప్పు నాదున్నా పెట్టమని చెప్తున్నాను, ఆ సార్దున్నా పెట్టమని చెప్తున్నాను. ఎవరిదున్నా పెట్టే రైట్స్ నీకు కూడా ఉన్నాయి నాగేందర్. సైదా బానుత్కు ఉంది, నాగేందర్కి, మీకిద్దరికీ ఉన్నాయి. కానీ మీరు ఇప్పటివరకు పెట్టట్లేదు కేసు. అంటే అక్కడే అర్థమైపోతుంది మీరు పెద్ద ఈ తప్పు చేశారు అని చెప్పేసి. పైగా ఆ భాష ఏంటి నాగేందర్, నువ్వు కామెంట్స్ పెట్టేది నువ్వే. ఓకే, డిఫరెంట్ ఐడీస్తో నేను కాదు అని చెప్పేసి వేరే మొబైల్స్తో పెడుతున్నావు కామెంట్స్, కాదని చెప్పట్లేదు. కాకపోతే నీ నెంబర్ నుంచి కాల్ చేసినా కూడా ఆ భాష ఏంటి, అసలు భాష మార్చుకోవా, ఇంకా ఏం పీకలేవు అని చెప్పేసి ఆ జర్నలిస్ట్ సార్తో అంటున్నావు. అటు చూస్తే ఏవి రంగనాథ్ సార్ మీద గలీజ్గా కామెంట్ పెట్టావు. నెక్స్ట్ ఇటు ఉత్తమ్ కుమార్ మినిస్టర్ ఉన్నారో గలీజ్గా కామెంట్ పెట్టావు. అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమవట్లేదు. నెక్స్ట్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె కామెంట్ పెట్టావు. అసలు ఏంటి నీ సమస్య ఏంటి? చట్టం అంటే భయం లేదు, పొలిటికల్ లీడర్స్ అండ చూసుకోనా, లేదంటే పాలకవీడులో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అండ చూసుకోనా, ఎవరండ చూసుకొని మీరిద్దరు ఇలా చేస్తున్నారో నాకైతే తెలియదు. నిజంగా సరే, నువ్వు అన్నావు కదా ఏం చేయలేము అని. ఏ ఆధారాలు అయితే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సార్ చేస్తారు,
నేను కూడా చేస్తాను. అక్కడ అంత వద్దు కానీ ఇప్పుడు నన్ను ఏదో చంపుతా అంటున్నావు కదా, అక్కడ ఉన్న సక్కు రూపావతి ఆ అమ్మాయినే ఏం చేయలేకపోతున్నావు, ఇంకా ఇక్కడ దాకా ఏమొస్తావు? అమ్మాయి ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది కదా, ముందు నన్ను దాటుకొని వెళ్ళండి అని చెప్పేసి అని. ఒక ఉమెన్ జర్నలిస్ట్ని నిజానిజాలు బయట పెడితే ఇంత దారుణమా అనిపిస్తుందిలే. మొన్న దానం నాగేందర్ సారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడే అనిపిస్తుంది, ఒక పొలిటికల్ లీడరు ప్రజల్ని పరిపాలించేటువంటి ఒక ఎమ్మెల్యే అంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మీరు మాట్లాడడంలో తప్పేం లేదులే. ప్రజల్ని పరిపాలించేటువంటి వాళ్ళే అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీరు చెప్తున్నాను కదా, బీర్లకి బిర్యానీకి ఆశపడే వాళ్ళు మాట్లాడడంలో తప్పేం లేదు, రౌడీయిజం గూండాయిజం చూపించడంలో. కానీ అందరూ మీలా ఉంటారని అనుకోకు. పోలీస్ వాళ్ళు మీకు తాట తీసేవాళ్ళు, నువ్వేవైతే ఇక్కడున్న జర్నలిస్ట్ సార్ని ఏదైతే అన్నావో ఏం పీకలేవని చెప్పేసి అని, రేపు నీకు సిచ్యువేషన్ ఏదైతే ఎండింగ్, నీ కేసు ఎండింగ్ వచ్చినప్పుడు అసలేంటి అనేది చూద్దువు కానీ. ఓకేనా? రాష్ట్రంలో నేరాలను నియంత్రించడానికి, నేర ధోరణులను విశ్లేషించడానికి, ప్రజల భద్రత పెంచడానికి, చట్టాల అమలును మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై డీజీపీ డాక్టర్ జితేందర్ అధ్యక్షతన మంగళవారం నాడు డీజీపీ కార్యాలయంలో సమగ్ర అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల సిపిలు, జోన్ల ఐజీలు, రేంజ్ డిఐజీలు, స్టాఫ్ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ నివారణాత్మక పోలీసింగ్ పై దృష్టి సారించాలని, రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు. మహిళలపై, చిన్నారులపై నేరాలపై, సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని వర్గాలతో రోడ్డు భద్రతా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. మరణాలు తగ్గించేందుకు ప్రమాద ప్రధాన ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 ప్రతిస్పందన సమయాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. సిఐడి అడిషనల్ డీజీపీ శాఖ గోయల్ నేరాల ధోరణులపై విమర్శనాత్మక ప్రదర్శన ఇచ్చారు. ప్రధాన నేరాల విశ్లేషణ నివేదికను సమర్పించి ఆయా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలపై వివరించారు. టీజీఏఎన్బి డైరెక్టర్ సందీప్ చాండల్య మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై, టీజీసీఎస్బి డైరెక్టర్ సైబర్ నేరాలపై ప్రదర్శనలిచ్చారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ మాదక ద్రవ్యాల, సైబర్ నేరాలకు కేంద్రంగా మారకుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ ఫోన్ దొంగతనాలు, మానవ అక్రమ రవాణా, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ముఠా నేరాలు తదితర అంశాలపై వివిధ అధికారులు ప్రదర్శనలిచ్చారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి శశిధర్ రెడ్డి నక్సలైట్ల సంబంధిత నేరాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల, శాంతి భద్రతలను ప్రభావితం చేసే ఇతర సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడిషనల్ డీజీపీలు అభిలాష బిస్ట్ ట్రైనింగ్, వివి శ్రీనివాసరావు టెక్నికల్ సర్వీసెస్, విజయ్ కుమార్ పర్సనల్ వెల్ఫేర్, సంజయ్ కుమార్ జైన్ బెటాలియన్స్ తమ విభాగాలకు సంబంధించిన అంశాలపై ప్రదర్శనలిచ్చారు. సమావేశంలో 33 కేసులలో 27 హత్యలు, 6 అత్యాచారాలు, నేరస్తులకు లైఫ్ కన్విక్షన్లు పడేలా తగు చర్యలు తీసుకున్న 36 మంది అధికారులు, 30 మంది ప్రాసిక్యూటర్లకు డీజీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని తప్పనిసరిగా ప్రత్యక్షంగా నిర్వహించాలని, ప్రతి నెల డీజీపీ స్థాయిలో నేర సమీక్షా సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. సో ఇది జయభీం వార్తాపత్రికలో నేరాల నియంత్రణ పోలీస్ లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏదైనా ఆపద వచ్చిందన్నప్పుడు పోలీస్ స్టేషన్నే మనం ఆశ్రయిస్తాం. అటువంటిది ఈ రోజులలో పోలీస్ దాంట్లోనే కొంతమంది నిజంగా జాబ్లోకి ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అసలు మరి అంత విచక్షణారహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లేదు. అంటే కింది స్థాయిలో వాళ్ళనైతే ఏంటి, లేదంటే కనుక మహిళలనైతే ఏంటి. సో మొన్న కూడా మళ్ళీ ఇంకా వేరే న్యూస్, ఏది జర్నలిస్ట్ని పట్టుకొని అసలు ఎంత అసలు ఆ పదజాలము ఎందుకు వాడతారో కూడా అర్థం కాదు. మరి డిపార్ట్మెంట్లో డ్రెస్ వేసుకున్నాక మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తారో కూడా అర్థం కాదు. సో ఆ పదాలు చేయాల్సిందే. అంటే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రవర్తిస్తే తప్పులేదు, కానీ ఏదైతే ఒక న్యూస్ కవరేజ్కి వెళ్ళినప్పుడు అలాంటి పదజాలం, తన్నండి ఎల్జే కొడుకుని అని చెప్పేసి ఎంత నీచమైన భాష. సో కొంతమంది ఇలా ఉన్నారు. అసలు నిజంగా నేను అక్కడ మొన్న అంతకుముందు కూడా ఒక వార్త నా ఛానల్లో వేసినప్పుడైతే రక్షించాల్సిన పోలీసే రాబందులా మారితే అని చెప్పేసి అని నాగేందర్ మీద న్యూస్ వేయడం కూడా జరిగింది.
నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక మాయను మచ్చను తీసుకొస్తున్నారు. పోలీస్ వాళ్ళ వల్ల ఈరోజు ఒక కుటుంబం తను ఎలాంటి భయం లేకుండా తన కుటుంబంతో ఎక్కడికి వెళ్ళినా కానీ సురక్షితంగా ఉన్నారు, సురక్షితంగా ఇంటికి వెళ్ళారు అని అంటే అది డిపార్ట్మెంటే అని చెప్పుకోవాలి. కానీ ఈరోజు కొందరు డిపార్ట్మెంట్లో రాజకీయ నాయకులు అండరు, అసలు ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా కానీ డ్యూటీ మనకి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాల కంటే అసలు ఎక్కువగా ఉండకూడదు. కానీ ఈ రోజులలో కొంతమంది లంచాలు తినడానికి ఎక్కువగా మరిగి అక్కడే స్థానికంగా అక్కడే సంవత్సరాల తరబడి అక్కడే ఉంటూ రాజకీయ నాయకులతోటి అక్కడే పోస్టింగ్లు వేయించుకుంటూ, ఇప్పుడు ఏదో ఉంది కదా దొంగలు ఊర్లు పంచుకుంటే ఇంకా ఏంటి అని చెప్పేసి. సో ఇలా ఉంది వ్యవస్థ అంతా కూడా. చాలా వరకు 75% చాలామంది మంచి పోలీసులు ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రజలు ఎవరైతే సమస్యలతో ఉన్నారో ప్రతి సమస్యను కూడా ఆ సమస్యలు వింటూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ నేరాల నియంత్రణలో ముందడుగు వేస్తున్నారు. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే స్థానికంగా ఒకటే స్టేషన్లో పాతుకుపోయి లంచాలు బాగా మరిగి సో ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయని చెప్పేసి అని పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్నారో అటువంటి వారి కంప్లైంట్స్ తీసుకోకుండా వాళ్ళని మానసికంగా విసిగిస్తూ ఎఫ్ఐఆర్ చేయకుండా అలాంటి నీచమైనటువంటి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు. వీటన్నిటి మీద కూడా అక్కడ ఉన్నటువంటి పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాటి మీద తగు చర్యలు తీసుకొని నిజంగా నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా, నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగేలాగా ఈ పోలీస్ వ్యవస్థ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు 12th బెటాలియన్ కానిస్టేబుల్ కామెంట్స్ చూస్తుంటే నేను అతనే పెట్టాడు అని చెప్తున్నాను. కామెంట్స్ ఒకవేళ అతను పెట్టకపోతే తను వెళ్ళి కంప్లైంట్ చేయాలి. తను ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్తో మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే ఛానల్ ఆమెది, కామెంట్స్ వచ్చేవి ఆమెకి, ఆమె కంప్లైంట్ చేసుకోవాలి కానీ నేనెందుకు కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సార్తో మాట్లాడాడు నాగేందర్. అక్కడ మీ పేర్లే యూజ్ చేస్తున్నారు కదా, సైదా బానోత్నే కాదు నాగేందర్నే కాదు అని చెప్పేసి. సో దయచేసి ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరైతే నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఒక మహిళా జర్నలిస్ట్గా నేను ముందుకు వచ్చాను. ఒక 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ ఏదైతే న్యూడ్ వీడియో తీసి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయికి పంపించాడో తను చేసింది అన్యాయం అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. తను ఒక అమ్మాయి పేరు మీద కిలాడీ లేడని ఒక ప్యాంప్లెంట్ కూడా కొట్టించాడు. ఆ అమ్మాయి ఎలాంటిదైనా నాకు అనవసరం, కానీ ఇక్కడ 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ చేసింది పక్కా 100కి 1000% తను చేసింది తప్పు అని నేను పోరాడుతున్నాను. దీనికి నేను ఎన్నో నిందలు పడ్డాను, ఎన్నో మాటలు పడ్డాను. ప్రతి మాట ప్రతి కామెంట్ కూడా కేవలం నాకు వచ్చిన కామెంట్ కాదు. ఇది ఏవి రంగనాథ్ సార్ని మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడారు, యశస్విని రెడ్డి గురించి మాట్లాడారు, ఇలా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు. కారణం ఏంటి? ఇంతవరకు నేను కంప్లైంట్ సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇంతవరకు ఆ పర్సన్ ఎవరు అనేది ఎందుకు బయటికి రావట్లేదు? ఈరోజు చంద్రమండలానికి వెళ్తున్నాము. చంద్రమండలంలో కొందరు మేధావులు ప్లేస్లు కూడా ఇప్పుడు ఇక్కడ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఎంతో టెక్నాలజీ ఉంది. ప్రతి రోగానికి మందు కనుక్కుంటున్నారు. నిమిషాలలో పర్సన్ ఎవరైనా రాంగ్ చేస్తే కనిపెట్టగల టెక్నాలజీ మన దగ్గర ఉంది. కానీ ఈరోజు ఒక జర్నలిస్ట్ కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో కేవలం ఎఫ్ఐఆర్కి మాత్రమే పరిమితం ఎందుకైంది? వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారు? ఈ 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ మీద కానీ సైదా బానోత్ మీద కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు పోలీస్ వ్యవస్థ? ఒక జర్నలిస్ట్ మీద, ఒక పోలీస్ మీద, ఒక రాజకీయ నాయకుడి మీద ఇంతమంది మీద కామెంట్స్ నీచంగా పెడుతూ కామెంట్స్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎవరి ఎండ చూసుకొని ఇంతగానం రెచ్చిపోతున్నారు. నాగేందర్ అయితే ఏంటి, సైదా బానోత్ అయితే ఏంటి, వీళ్ళిద్దరూ ఎవరి అండ చూసుకొని అంత పేటరేగిపోతున్నారు. వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా? పోలీస్ వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? నిజాలు ఇంత నిర్భయంగా ప్రతి ఒక్క ఎవిడెన్స్తో నేను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఇంత జరిగినా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్నారు? వీళ్ళు ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే వీళ్ళిద్దరూ రోజుకి నేను మొన్ననే ఒక వీడియో చేసి కామెంట్స్ పెట్టొద్దు అంటే తర్వాత నేను పెట్టినటువంటి వీడియోస్ యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే మీరు చూసినట్లయితే అక్కడ మీరు దయచేసి మీరు వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కామెంట్స్లో ఇంత నీచంగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంత కామెంట్స్ పెడుతున్నారని ఒక బుక్తో
పెద్ద బుక్తో నేను ప్రతి ఎవిడెన్స్ నేను అక్కడి నుంచి వచ్చినటువంటి డిఎస్పీకి కానీ లేకపోతే ఇక్కడ కంప్లైంట్ చేసినప్పుడు SHOలో కానీ ఆ బుక్తో సహా ప్రతి ఎవిడెన్స్తో నేను తీసుకెళ్ళి నేను ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా సైబర్ క్రైమ్లో ఐడీస్ నుంచి ఎవరు కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి ఇంతవరకు బయటకి రాలేదు అంటే నేను అక్కడ ఉన్నటువంటి సార్ని కనుక్కున్నప్పుడు మేడం అసలు వరంగల్లో ఇలాంటి కేసు అసలు ఎవరు కూడా రాలేదు మేడం, ఎవరు కూడా కేసు ఫైల్ చేయించలేదు మేడం ఇలాంటిది. ఇక్కడ ఏమో మేడం ఇంకా మాకు ఆన్సర్ అంటే ఏ పర్సన్ అలా పంపిస్తున్నారు, ఏ ఐడి నుంచి ఎవరు పంపిస్తున్నారు అని చెప్పేసి మాకు తెలియదు అని చెప్తున్నారు. మరి ఒకవేళ తెలియదు, నిజంగా తెలీదా? అసలు మనకున్న టెక్నాలజీతో అసలు ఆ ఐడీస్ నుంచి ఎవరు పంపిస్తున్నారో కామెంట్స్, నీచాతి నిజమైనటువంటి కామెంట్స్, ఏది రంగనాథ్ సార్ మీద అయితే ఏంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అయితే ఏంటి, యశస్విని రెడ్డి మీద అయితే ఏంటి, ఇంతమంది మీద నీచాతి నిజమైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉంటే ప్రతి ఒక్క ఎవిడెన్స్ తోటి నేను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాను అన్ని. మరి ఇప్పటిదాకా ఆ ఐడీస్ ఎవరివి అనేది పట్టుకోలేకపోయారు అంటే ఇది పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల యొక్క అండనా? అసలు ఆ పెట్టేటువంటి ఆ నీచమైనటువంటి కామెంట్స్ పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వెనకాల ఎవరున్నారు? రాజకీయ నాయకులు ఉన్నారా? నిజంగానే అనిపిస్తుంది రాజకీయ నాయకులు ఉన్నారా అని చెప్పేసి అంటే మొన్న అసెంబ్లీలో దానం నాగేందర్ గారు ఎంత నీచమైన పదాలు, ఆ పదాలు వాడుతూ అది హైదరాబాద్ లాంగ్వేజ్ అంట. హైదరాబాద్ లాంగ్వేజ్లో ఇలా మాట్లాడతారా? సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ ఏవైతే మాట్లాడారో ఆ మాటల్ని సపోర్ట్ చేశారు మీరు. అసలు రాజకీయంలో ఇవే మాట్లాడేది? ప్రజలను పరిపాలించాల్సినటువంటి నాయకులు మీరు ఇలాంటి భాష మీరు అసెంబ్లీలో ఉపయోగిస్తే ప్రజలు ఏం మాట్లాడాలి, ప్రజలు ఏం నేర్చుకోవాలి? అసలు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి మీరు ఏం చెప్తున్నారు? ఒక నాయకుడు అంటే విద్యార్థి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను ఆ విధంగా అవ్వాలి, నేను ఆ నాయకుడిలాగా అవ్వాలి అనుకోవాలి ఏ విద్యార్థి అయినా కానీ మిమ్మల్ని చూస్తే చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు. ఇవాళ మార్చండి సార్, కాస్త పదాలు భాష మార్చండి. మీరు చేయబట్టి ఈరోజు ఇలా 12th బెటాలియన్ కానిస్టేబుల్ అయితే ఏంటి, సైదా బానోత్ అయితే ఏంటి, వీళ్ళిద్దరూ నీచమైన భాష మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం కూడా మాట్లాడింది, ఎవరేం కాదు, ఏ ప్రభుత్వం అయినా. ఇక్కడ నేను బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు, బీజేపీ గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. రాజకీయ నాయకులు ఈ భాషలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రజల్ని పరిపాలించడానికి మీరు రాజకీయంలోకి వచ్చారా? లేదంటే గనక ఇలాంటి బూతు మాటలు, దౌర్జన్యాలు, రౌడీయిజాలు చేయడానికి వస్తున్నారా? దయచేసి డీజీపీ సార్, ఇలాంటి దుర్మార్గులు నాగేందర్, సైదా బానోతు, ఇంకా ఎవరైనా కానీ ఎవరైతే నీచంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే ఆడవారి యొక్క మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో, చిన్నపిల్లలనైతే ఏంటి, పెద్దవాళ్ళనైతే ఏంటి, కేవలం పోలీస్ వ్యవస్థలోనే కాదు, పొలిటీషియన్లో ఉన్నారు, జర్నలిస్టులు దాంట్లో ఉన్నారు. ప్రతి ఒక్క ప్లేస్లో ఇలాంటి మూర్ఖులు మనకు కనిపిస్తూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు దయచేసి ఏ రాజకీయ అండ ఉందనో లేకపోతే ఇంకా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందో అని చెప్పేసి అని ఆ మనిషిని వదిలేయకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని, సో ఇలాంటి నీచమైనటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి శిక్ష పడాలని మా జీ న్యూస్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.